ఒకరు చెప్పే పరిస్థితి కానీ తల తెంచుకుని మీ నాన్న ముద్ద అసలు ముందే ఇదంతా చెప్పుంటే గొడవ ఎంతవరకు వచ్చి కదా. ఏంద్రా ఈ పని ఎంత వెళ్ళంత చంద్రవందనంగా ఉందిరా. నేను ఆఫీస్లో పని తప్పట్లే, నాకు ఇంటికాడ పని చేసుకోవడం తప్పట్లే. ఏం చేస్తుంది అసలు కెమెరా అమ్మ నాకు అర్థం కావట్లేదు. ఏంది అసలు పని చేసుకోవాలా, ఆఫీస్లో పని చేసుకోవాలా, పిల్లలు గడుపుకోవాలా, ఏంది నా కర్మ, ఏంది ఎందుకు చేసుకున్నా ఏంది ఇల్లంతా చంద్రవందనంగా ఉంది. అసలుకి గిన్నెలేంది, ఆ గిన్నెలు అన్నీ ఉన్నాయి, ఆ బట్టలు ఆ బుక్స్ అన్నీ అయింది. ఏం చేయకుండా టీవీ చూస్తాను ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలన్నాడే ఏం చేయాలని ఏంది ఇది మరి ఎవరు చేస్తారు ఇది? నువ్వు అక్కడ ఆఫీస్ లో చేస్తున్నా, ఏడు చేస్తున్నా, నువ్వు నన్నే కొడతావు. నేను మా అన్నయ్యతో చెప్పి మా అమ్మతో చెప్పి బిడ్డ నీ తిత్తి తీస్తా ఆగు. ఇదేందా ఇదే ఇది నేను చూడలే. సర్లే నువ్వు పోలే, నువ్వు పోతే నాకు ఆగికుంటా. నేను ఇల్లంతా నాకు శుభ్రంగా నీ ముందులేదు. ఏమన్నా దానికి పని చేయను, దానికి ఎందుకు మరి? నేను చెప్పిన పని చేయలేదు. అక్కడ అన్ని పుస్తకాలు చేసి గిన్నెలు ఉన్నాయి, ఇవన్నీ పని చేయలేదా? చూస్తారా మీ అన్న ఏమాత్రం మనకాడో చూస్తా. పోవటమే మంచిదైంది. అన్నయ్య మనగాడో కాదా రేపు తెలుస్తుంది లేదా బిడ్డ నీకు. ఏంద్రా ఈ పిల్ల ఇంత అహంకారం, అసలు ఏమి పని చేయటం లేదు. వాళ్ళ అన్నయ్యలు ఎట్నే పెంచారా, ఏమో నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఈ పిల్లకి మగడంటే ఇంత ప్రేమ లేదు, అభిమానం లేదు. నేను ఆఫీసులో పని చేసుకుంటున్నా, మళ్ళీ ఇంటికి వచ్చి పని చేయాలంటే అమ్మాయి గారి మాట ఏంటన్నా ఇంటాలి. ఏం చెప్పు నేను పోనీ పలుపోయింది, ఆగి ఉంది, ఆ పనానికి ఆగి ఉంది. పోనీ మనం చెప్తే వినకపోతే చెడంగా చూడాలి రాలంటే. అమ్మ చెల్లేదో వస్తుంది, బాగా రావట్లేదు బుజ్జి. ఎందుకు ఏమైంది? అమ్మ నన్ను కొట్టిండు. ఏమైంది వాడికి? అసలు ఏమైందట? ఎందుకు కొట్టిండు? నువ్వు మంచిగా ఉంటావా? ఏమైంది అబ్బాయికి? నేను టీవీ చూస్తున్నా, వచ్చిండు డ్యూటీ నుంచి వచ్చిండు. నన్ను నేను ఏమనలేదు, టీవీ చూస్తున్నా. ఆయన కూడా వచ్చి దెబ్బ కొట్టిండు నన్ను. ఆయన అట్లా కొట్టే మంచి కాదు, ఇదేదో చేసి ఉంటది. నేను ఏమనలేదు అమ్మ, నన్ను ఉట్టిన కొట్టిండు. లేదా ఒకసారి గద్దాయించాలి అబ్బాయిని, కాల్ చేతులు ఎరగొట్టడం ఏదో అంతేనా ఇంకేముందా? నువ్వు పలే మాట్లాడుతావు, నీ బిడ్డ మీద ప్రేమ ఎక్కువ అవుతుంది. అది ఏం చేసిందో ఏమో తెలుసుకుందాం ఆగు. తెలుసుకుందాం ఆగు. ఎట్టగొట్టిండు పిల్లని, ఎట్టగొట్టిండు చూడు పిల్లని. ఇదేమన్నా తప్పు చేసే పిల్ల ఇదేమన్నా? తెలుసుకుందాం గద్దాయించాలి అబ్బాయిని, మంచోడు కాదు. తెలుసుకుంటే లాగు, నీ గార్బం ఎక్కువ అవుతుంది పిల్ల మీద. కారు రాకుండా చేస్తాడు అన్ని. నేను తెలుసుకుంటే లాగు. వచ్చింది అక్కడ పంచాలు పెట్టుకొని ఇంటి దారి పడ్డదాకా వచ్చిందా. ఇక్కడ ఏం చేసిందో ఏడ కూడా కూర్చొని టీవీలు చూడడం. ఇక తల్లి పిల్ల బాగా గాయమని చేసి ఓవర్ యాక్షన్ చేస్తారు ఇక వీళ్ళు. అబ్బో వదిన ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడు వచ్చిన. అన్నయ్య రాలేదు. నాయన గురించి నన్ను అడగొద్దు, నాకు తెలియదు. నేను ఇంటికి పోను, నేను మా అమ్మ కాడే ఉంటే ఇక్కడే ఉంటా. నేను ఏందమ్మా ఓ ఒక కుచ్చి అడుగుతారా? నీ పని నువ్వు చేసుకోపరాదు. ఆడపిల్ల ఇప్పుడు రాగానే కుచ్చి అడుగుతావు ఒకటేనా? దానికి మంచిగా ఇచ్చాడు. కొట్టిండే బాగా కోర్చుకోకూడదు. అబ్బా వీళ్ళ ఓవరాక్షన్ తగలయ్యో, వీళ్ళ జోలేక వస్తున్నాగా. బిడ్డకి కాదు ఫస్ట్ తల్లి కాలేరు పెట్టినాక పీడ పోయింది అసలు. పిల్లకి మంచిగా తెచ్చి ఇంట్లో ఏం చేస్తాను బాగా పట్టింది. ఇంట్లోనే ఉంటాను, ఇంట్లోనే పట్టింది బాగా పిల్లకి. ఇంటి మీద వీళ్ళ అరాచకం ఎక్కువైంది. సాయంత్రం మా ఆయన వచ్చినాక ఆయన చెప్పి నేనైతే ఉండను ఇంట్లో, వాళ్ళు నేను ఎవరో ఒకరు, నేను మాత్రం ఉండనమ్మా. బుజ్జి ఇంటికి పోయినా బాగా నువ్వు ఇంట్లో కూర్చొని సోఫాలో కూర్చొని నువ్వు బట్టలు ఉతకట్లేదట, బొంటతో అడ్డు దోమపట్టలేదట, ఏం లేదట. సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నావుట. అన్న వద్దాలన్న, నేను ఇంట్లో పని అంతా చేస్తాను. పని చేసినాకనే టీవీ చూస్తున్నా. ఆయన డ్యూటీకి పోయేస్తాడు, పొద్దుగుకులు చొప్పున పడి ఉంటాడు. ఇంటికాడ ఇల్లు నీట్గా ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టి టీవీ చూస్తారంటే ఆయన కోపం వచ్చి కొట్టినంటాడు. ఆయన అబద్ధాలు చెప్పిండో ఎవరు మనం చేస్తుందా? ఇది మాత్రం ఇది పని చేయదు, ఇది చిన్నపిల్ల పని చేయకుండా నువ్వు దానికి గార్బం చేసి చెడగొడుతున్నావు. నువ్వు దానికి గార్బం చేసి చెడగొడుతున్నావు. నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు? ఆడపిల్లకి ఎప్పుడైనా భర్తే ఎన్నాళ్ళు ఉంటావు? నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు, నేను ఎన్నాళ్ళు ఉంటావు? భార్య భర్తలు కలిసి ఉండాలి. ఏదో చెప్పుకోకుండా ఆయన ఏదో కొట్టిండు, కాలు చేతులు ఏదో కొడతా చేస్తా అంటున్నావు. ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? మరి ఆయన కూడా ఒకసారి మనం గద్దాయించాలి. మరి నీ బిడ్డ ఏం చేస్తుందో తెలుసుకోవా?
దీన్ని చెప్తూనే ఉంది వచ్చిన కాదు నేనేం చేయలేదు, నేను మంచిగానే ఉంటాను, అన్నం వండుతాను, కూర వండుతాను, ఏది వండినా గురుగుతాడట మరి. నీకే తెలుసు మరి ఇక. మీ చెల్లెంది ఎక్కువ చేస్తుంది, మీ చెల్లెని చూసుకొని మీ అమ్మ కూడా ఇద్దరు ఎక్కువ చేస్తారు. ఇంటి మీద పెత్తనం ఏంది అసలుకి? నేను ఇంట్లో ఉండాలా వెళ్ళిపోవాలా? నువ్వు ఆవేశపడకు, నా కాడ ఒక ప్లాన్ ఉంది, అమ్మని పిలిచి చెప్తా, మన ముగ్గురు కలిసి చేద్దాం, బుజ్జమ్మకి మంచి చేద్దాం. నేను చెప్తాగా, దానికి చెప్పి తిరిగి చెప్పాలి. నేను చెప్తాగా, నీ పని నువ్వు చేసుకో. పాడుపడ్డాయి పిల్ల అల్లుడు, ఒక పిల్లని మంచిగా సాదుకుంటే అల్లుడు మనసు దొరికిండు, సంసారం. అమ్మా ఒక మాట మాట్లాడు. నాకు ఈ రోగాలు స్టార్ట్ అయినాయి, ఏందో అయ్యా సంసారం అంటే కుదరపడుతుందా. బుజ్జి, డా మీద బట్టలు ఉన్నాయి, తీసుకురాపమ్మా. సరే అన్నయ్య. పో. అవునా, చెల్లె జీవితం ఏం చేద్దాం అనుకుంటున్నావు? దాని జీవితం బాగుండాలని చూస్తున్నావా, చెడిపోవాలని చూస్తున్నావా? నేను చెడిపోవాలనుకుంటున్నా, దాని కావాలి మంచిగా ఉండాలనుకుంటా. అది చేయట్లేదు కదా, కార్బన్ చెప్పి అది పొద్దు వచ్చి ఇంటికి వచ్చేది కానీ సోఫాలో కూర్చొని సెల్లు చుట్టే సరిపోతుంది. ఈ పని ఇంటికాడ అంతే చేస్తుందట, సోఫాలో కూర్చొని సెల్లు చూసుకుంటూ లేదంటే టీవీ చూసుకుంటూ ఏ పని చేయట్లేదట, అందుకే బాగా కొట్టిందట. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ అతి ప్రేమతో అది అటు ఆగం అయిపోతుంది, దాన్ని ఏం చేద్దాం చెప్పు మరి. నేనెందుకు దాని కాపురం కావాలని చేస్తున్నా? ఆయనే కొట్టిండని వచ్చింది, కొట్టిండే దెబ్బలు కనుకోండి వచ్చిందాడు. ఏం సపోర్ట్ చేస్తున్నావు అమ్మా నువ్వు కూడా? నేను ఒక మాట చెప్తా, దాని జీవితం బాగుండాలంటే నా మాట నేను చెప్పినట్టు చేయి. అమ్మాయి నువ్వు ఇట్లా చెల్లంటే నాకు ఇష్టమే, కానీ నాకు కొద్దిగా తీసేసినట్టు మాట్లాడటం, పని చెప్పటం అంతే. లేదంటే దాని జీవితం ఆగమైపోయింది. ఇంటి మీద ఉంది ఆడపిల్ల, ఎన్ని నిందలు పడతాయో అవి కదా నీకు తెలుసు. పెద్దదాన్ని నేను నీకు చెప్పాల్సి వస్తుంది, నువ్వు నాకు చెప్పాల్సింది పోయి. నువ్వు ఆర్భం ఎక్కువైపోతుంది చెల్లె మీద. నీది ఉండాలా, ప్రతి ఒక్కరికి బెడ్ ఉన్నారు. నువ్వు ఇట్లా చేయడం నాకు నచ్చలేదమ్మా. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంటవైనవా? నా చెల్లంటే నాకు ప్రాణమే, చెల్లంటే నాకు ప్రాణమే. అది మంచిగా ఉండాలంటే భర్త కాడు ఉండాలి. ఏం చెప్పావురా? నువ్వేని సెలవు నుంచి దాని కూరగాయలు కట్ చేసి ఖాళీగా ఉన్నావా? ఏందమ్మా నన్ను కట్ చేయమంటుంది? అంతేగా అంతేగా. కట్ చేయరాదు, ఏం చేస్తాను చూసాను, కట్ చేయరాదు, ఒక్కతే చేసుకుంటాను పని. కట్ చేయి. నువ్వేని కూరగాయలు పోయమని ఎంతసేపు అవుతుంది నీకు చెప్పి అయిపోయేవాడు ఈ బట్టలు ఉడికిచ్చేసి. ఏందమ్మా నాకు పని చెప్తుంది ఊకే వదిన? ఒకటే చేసుకుంటాను ఇంట్లో చెంబు ఊతుకురాలి బిడ్డ, ఒకటే పొద్దున్న అంతేగా అంతేగా చేసుకుంటాను. నిమ్మలంగా చేసుకో, నిమ్మలంగా ఊతుకో. ఆడబిడ్డన్న విలువ లేకుండా 2 బకెట్ల బట్టలు వేసి నన్ను ఉతికిచ్చింది. ఏందమ్మా ఇది? మరి ఎంత ఒకటే చేసుకుంటాను కదా, అంతేగా అంతేగా. తిప్పలు పడతాండి, ఏం చేస్తామే. అమ్మా నా చేతులన్నీ నొప్పులు వేస్తున్నాయి. అన్ని బట్టలు వేస్తారా? కానీ బట్టలు కూడా అయిపోయిందిగా, కొంచెం ఇల్లు దూడ పనులు వెళ్ళిపోతా చేసుకోవాలి. అమ్మ ఇందాకేమో కూరగాయలు కట్ చేపించింది, మళ్ళీనేమో బట్టలు ఉతికిచ్చింది, ఇప్పుడు ఇల్లు కూడా దూడమంటుంది. అమ్మాయి బయటికి పోయింది, మరి ఏం చేస్తావు నువ్వు? చేసుకోకపోతే మన పని మనం చేసుకోకపోతే అంతేగా అంతేగా. ఏందమ్మా నువ్వు ఎన్ని రోజులేమో నాతోటి మంచిగా ఉండి ఇప్పుడేమో కోడలు కల్లి మళ్ళీనా కోడలేమో ముద్దయిపోయింది, నేనేమో అలసైపోయినా. అట్టేం లేదు లేవే, ఇల్లు దూడు. అమ్మాయిని ఒకదాన్ని ఎంతకంటే ఇప్పుడు పెడతాం. అబ్బా ఇప్పటిదాకా పని చేసిన ఈ బట్టలు ఉతికిన ఇంట్లో నువ్వేనా పని చేసేది? ఈ పని ఏదో నీ ఇంట్లో చేసినట్టయితే బాగు, నేను అంత మంచి చూసుకునేటోడ్రా. ఇప్పుడు చూడు, ఈ పని ఏది ఇంటికాడ చేసుకుంటే బావ ఎంత మంచోడు, నా బావ ఎంత మంచిగా చూసుకునేటోడు. నేను పని చేసుకోవాలి. రచయి చెయ్యి, నూతు మొత్తం డ్యూటీ చెయ్యి. ఆ మూలన ఉంది అదంతా నీట్గా నల్లగా ఉంది మొత్తం. ఈ పని అయితే నా ఇంటికాడ చేసుకోలేనా? ఇక్కడ వచ్చి మీరు ఎక్కువ చెప్తారు. ఆ మూల కూర్చోడు, మా చీవుల నల్లగా కూర్చోడు, అది అదంతా రుద్దు ముందు. వదిన అమ్మేమో వదిన మాటిని ఎక్కువ చేస్తుంది బాగా. ఆడపిల్ల పని చేసుకోవటం ముద్దు, ఆ మూలన ఉంది రుద్దు ఫస్ట్. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఏందన్నా నువ్వు ఆడదీడు ఈడదూడు అని అంటున్నావు? ఈ పని ఏదో నా ఇంటికాడ చేసుకోలేనా? ఇంట్లో పని చేసుకోవాలి, మరి ఇంట్లో ఉన్నాక చేయాలా? నేను చేయను, నా ఇంటికి నేను పోతాను. నా బ్యాగ్ ఏది అసలు? అది వడొద్దన్నారు నేను.
ఈడోడున్నామన్నాడు మా కోడి చేయమన్నాడు పో నీ ఇంటికి నువ్వు పో. పెద్ద మాట అన్నాడు సరాడు. ఆమె రుద్దు రుద్దు అంటుంది, ఈయనేమో తుడు తుడు అంటాడు. అసలు మా అమ్మకి నేనంటేనే ఇష్టం లేదు, మా అన్నయ్య అంటేనే ఇష్టం. అయ్యో అడిగిపోతే నువ్వు ఎందుకు అన్నయ్య మాట్లాడకపోవా మీ ఇల్లొద్దు మీరొద్దు, నేను నా భర్త కడిగి నేను పోతా. ఎవరిని బెదిరిస్తున్నావు పో నీటి నువ్వు మన చూడొద్దన్నారు నేను పో. బావా నన్ను తప్పైంది, నన్ను క్షమించావా? నీది కాదు తప్పు, నాది. నేను కొట్టడం నాకు తప్పే. ఏదైనా నేను అర్థం చేసుకోవాలి, భార్యాభర్తలు అంటే అర్థం చేసుకుని ఉండాలి. నేనే నీకు చెప్పాల్సింది పోయి కొట్టాను. ఓకే, ఇప్పుడు నువ్వు వచ్చావు, నాకు సంతోషం, నాకు చాలు. చాలు. ఈ శుభ సందర్భంలో నీకు ఒక విషయం చెప్తున్నాను. ప్రమోషన్ వచ్చింది ఆఫీస్లో. అవునా? అమ్మవారి దయతోని ప్రమోషన్ వచ్చింది. అంతా దేవుడి దయ.